పట్టం కట్టడం అంత కష్టం. వ్యాసుడంతటి వాడు విసిగెత్తిపోవలసి వచ్చింది. అంత వైరాగ్యాన్ని పొందాడు. ఇంతమంది బంధువుల్ని చంపి నేను కట్టుకునేది ఏమిటి అని అంత బాధపడ్డాడు. నిజంగా ఆయన బాధలో సమంజసత్వం ఉంది. అది ఆయన శీల వైభవానికి పరాకాష్ఠ, ఆయన స్వభావంలో ఉన్న గొప్పతనం. ఒకణ్ణి చంపడానికి ఏడవకపోవడం, చంపి ఏడవలేకపోవడం గొప్ప విషయాలు కావు. శత్రుత్వంతో నిలబడిన వాణ్ణి, ఎంత మారుద్దామన్నా మారని వాణ్ణి చంపి కూడా ఏడవగలగడం ధర్మరాజు గారి గొప్పతనం. అది మెచ్చుకోవలసిన విషయమే కానీ ఇంత చేసి ఏడుస్తాడేమిటి అని తేలికగా తీసి బారేసే విషయం మాత్రం కాదు. అది ధర్మరాజు గారి యొక్క శీల వైభవానికి పరాకాష్ఠ. అందుకే అటువంటి నువ్వు ధర్మం ఎక్కడో అక్కడే విజయం ఉంటుందని ఆశీర్వదించావు. నీ కొడుకు మరణించాడు, ధర్మరాజు గెలిచాడు. ఇప్పుడు నీ మాట ప్రకారం ధర్మం ఎక్కడుంది? ధర్మరాజు ఎందుంది?